తమిళనాట టీవీకే పార్టీ అనూహ్య విజయం తర్వాత ఆసక్తికరమైనటువంటి పరిణామాలు, ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై. సో ఈ నేపథ్యంలో తమిళనాట టీవీకే పార్టీ విజయానికి కారణం ఏంటి, తమిళనాట విజయ్ పార్టీ సాధించినటువంటి విజయం వెనుక దోహదం చేసినటువంటి అంశాలేంటి, ఈ అన్ని వివరాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు టీవీకే పార్టీకి సంబంధించినటువంటి నేత సందీప్ గారు. నమస్తే సందీప్ గారు. నమస్కారం అండి. సందీప్ గారు, ఎలా చూడాలి? మీ పార్టీ అనూహ్య విజయం సాధించింది తమిళనాడు ఎన్నికల్లో, ఎవరు ఊహించలేదు. డిఎంకే, ఏడిఎంకే వంటి బలమైన ప్రాంతీయ పార్టీల కూటమిలను కూడా ఎదుర్కొని అనూహ్య విజయం సాధించడమే కాకుండా అధికారాన్ని చేజిక్కించుకునే దిశగా అడుగులు వేస్తోంది. టీవీకే పార్టీ జాతీయ అధ్యక్షులు, రేపు కాబోయే తమిళనాడు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ విజయసాయి గారికి గౌరవ నమస్కారాలు తెలియజేస్తూ, విజయసాయి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మహిళలకి, యువతకి, మరి ముఖ్యంగా అన్ని వర్గాల వారిని ఏకం చేస్తూ తమిళనాడులో ఒక ప్రభంజనం సృష్టించే విధంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ లోనే రణరంగంలోకి దిగడం జరిగింది. అన్ని మిగతా పార్టీలలాగా అక్కడ ఉన్న అన్నా డిఎంకే లాగా అవినీతి చేస్తూ, అక్కడ కుటుంబ రాజకీయాలు చేస్తూ, ఇలా చేస్తూ అక్కడ సామాన్యులు ప్రోత్సహించుకోకుండా వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకొని తమిళనాడు భ్రష్టు పట్టించిన సందర్భంలో విజయ్ గారు ఒక ఆశాకిరణంలా తమిళనాడు ప్రజలకి కనపడడం జరిగింది. విజయ్ గారు పార్టీ పెట్టిన రోజు నుంచి కూడా ప్రతి ఏ సందర్భంలో ఏ మీటింగ్ పెట్టినా మీరు చూశారు, లక్షల్లో జనాలు వచ్చారు. ఇండియాలోనే ఎక్కడ రాలేదు. ఆంధ్రప్రదేశ్ లో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో వచ్చినట్లున్నారు, తర్వాత విజయ్ గారికి ఆ జనాలు వచ్చారు. కాబట్టి ఆ రోజు నుంచి కూడా ప్రజలు సంపూర్ణ మద్దతు విజయ్ గారికి తెలిపారు. కాబట్టి ఆయన ఎక్కడ కూడా ఆయన తీసుకున్న స్టాండ్, ఫస్ట్ విల్లుపురంలో నా రాజకీయ శత్రువు డిఎంకే, నా సైద్ధాంతిక శత్రువు బీజేపీ, నేను సింగల్ గానే పోటీ చేస్తాను, నేను ఎవరితో పొత్తు పెట్టుకోను, ఈ విజయ్ మీకోసం పనిచేస్తానని చెప్పి ఏ స్లోగన్ ఇచ్చాడో ఆ రోజు పార్టీ పెట్టిన రోజు నుంచి నిన్న రిజల్ట్ వచ్చేంత వరకు కూడా ఆ స్లోగన్ మీద నిలబడ్డాడు. కాబట్టి తమిళ ప్రజలు విశ్వసించారు, భారీ మెజారిటీ ఇచ్చారు. ముఖ్యంగా అందులో జంజీ యువత కూడా విజయ్ సార్ లాంటి నాయకత్వాన్ని బలంగా కోరుకుందని కూడా ఈ ఎన్నికతో తేలిపోయింది. ఎందుకంటే స్టాలిన్ లాంటి వ్యక్తి కూడా ఓడిపోయాడు, పళనిస్వామి కూడా ఎడ్జ్ లో దగ్గరలో వచ్చి గెలిచాడు, అంతేగాని ఆ పార్టీ కూడా మొత్తం తగ్గిపోయింది. తమిళనాడులో అన్ని వర్గాలు కూడా మాకు మద్దతు ఇచ్చి ఓట్లు వేశారు. కాబట్టి విజయ్ గారికి ఈ వీర విజయం వచ్చినప్పుడు మేము చెప్తున్నాం. అయితే ఇక్కడ తమిళనాడులో విజయానికి దారి తీసినటువంటి అంశాలు ఏంటి? ప్రధానంగా అంశాలు అనే కంటే ఆయన అనుసరించినటువంటి విధానాలు ఏంటి? ముఖ్యంగా ఎప్పుడు కూడా తమిళనాడులో డిఎంకే కానీ అన్నా డిఎంకే కానీ ఫ్రీ అని చెప్తాయి, కానీ అన్ని కూడా డూప్లికేట్ హామీలు ఇస్తూ వాళ్ళు ఎప్పుడు కూడా మా ఎలక్షన్స్ కి వాళ్ళతో ఉపయోగించుకున్న తర్వాత వాళ్ళని మబ్బపెట్టి పక్కలకి వేసేవాళ్ళు. విజయ్ గారు దీన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించి తెలుగు మూలాలున్న తమిళనాడు పుట్టి పెరిగి తమిళనాడు మొత్తం దాన్ని ఏమంటారు మొత్తం జల్లెడ పట్టిన ఒక ఆర్థిక నిపుణుడు జాన్ ఆరోగ్యస్వామి గారి సలహాలతో ఒక మంచి మేనిఫెస్టోని తయారు చేసి ఖచ్చితంగా మహిళలకి, యువతకి, అన్ని వర్గాలకి కూడా ఉపయోగపడే విధంగా, మరీ ముఖ్యంగా రైతులకు కూడా 5 ఎకరాల లోపు వాళ్ళకి రుణమాఫీ, 5 ఎకరాల పైన వాళ్ళకి 1.5% రుణమాఫీ అని చెప్పి ప్రకటించి చేసే హామీల్ని ఏవైతే రేపొద్దున గవర్నమెంట్ వస్తే చేస్తామో అవి మాత్రమే చెప్పడం జరిగింది. వాటన్నిటికి కూడా క్షుణ్ణంగా ప్రజలు ఆయన విశ్వసించారు, ఆయన హామీల్ని విశ్వసించారు. కాబట్టి ప్రజలు ఆయనకి ఓట్లు వేశారు. అంతేకాకుండా రాజకీయ పరంగా వస్తే విజయ్ గారు ఫస్ట్ నుంచి కూడా డిఎంకే పార్టీతో పొత్తు పెట్టుకోని కూడా ముందే చెప్పేశారు. అలానే బీజేపీతో నా ప్రాణం ఉన్నంత వరకు కూడా, నా పార్టీ ఉన్నంత వరకు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోనని చెప్పారు. కాబట్టే తమిళనాడులో ఉన్న ప్రభుత్వ వ్యతిరేక ఓటు, తమిళనాడులో ఉన్న బీజేపీ వ్యతిరేక ఓటు కూడా రెండు విజయ్ గారికి గంపగుత్తగా వచ్చి పడ్డాయి. అందులో భాగంగా జంజీ యువత పూర్తి సపోర్ట్ చేయడంతోనే విజయ్ గారు ఎక్కడ కూడా ఎవరికి లొంగకోకుండా ఎన్నో ప్రయత్నాలు చేశారు. సినిమా ఆపారు, వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టారు, ఆయన అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. కానీ ఇచ్చిన స్టాండ్ కోసం ప్రజలకి ఎప్పుడైతే ఫస్ట్ మీటింగ్ లో నేను సింగిల్ గా వస్తానని చెప్పారు, అదే స్టాండ్ మీద నిలబడ్డారు. ఎంతో మంది ట్రోల్ చేశారు విజయ్ గారిని, ఎంతో మంది ఇబ్బంది పెట్టారు. ఆల్మోస్ట్ మీకు చెప్పాలి, ఈ రోజు మీకు మీ అందరికి కృతజ్ఞత తెలుపుతున్నాను, నన్ను ఎవరైతే లైవ్ లోకి తీసుకుంటున్నారో ఆ ఛానల్స్ కి. ఎందుకంటే 2 సంవత్సరాలు మేము నరకం చూసాం. విజయ్ గారి గురించి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కొన్ని వర్గాల మీడియాలు ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా పెట్టారు. నా దగ్గర అన్ని క్లిప్పింగ్స్ ఉన్నాయి. మా ముఖ్యమంత్రి గారు
ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఏ మీడియా మా నాయకుని గురించి చాలా దారుణంగా రాసింది అవన్నీ నేను చూపించబోతున్నాను. విజయ్ గారిని కొట్టేశారు, విజయ్ గారిని తరిమేశారు, విజయ్ గారు పారిపోయారు, విజయ్ గారు రాజకీయాలకు రారు, విజయ్ గారు అమ్ముడు పోయారు, చాలా కొన్ని ఎన్డీఏ మరి ముఖ్యంగా ఎన్డీఏ అనుకూలంగా ఉన్న మీడియాలు రాశారు. ఈ రోజు మా నాయకుడికి విజయం వచ్చేసరికి వెంటనే విజయ్ కింగ్ మేకర్, విజయ్ కింగ్, విజయ్ సీఎం అని చెప్తున్నారు. సరే, ఇప్పటికైనా మీరు గుర్తించారు కదా మా 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 నాయకుడి యొక్క కెపాసిటీ అని కూడా మేము ఈరోజు మీ పూర్వకంగా ఆ మీడియాకు కూడా తెలియజేస్తున్నాం. రాజకీయాల్లో ఎవరైనా రావచ్చు, ఎవరైనా రాజకీయాలు చేయొచ్చు, కాబట్టి తక్కువ అంచనా వేయద్దని కూడా చెప్తున్నాం. అయితే ఇక్కడ విజయ్ పార్టీ అనూహ్యంగా విజయం సాధించింది, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఏం చెప్తారు మీరు? గతంలో విజయం సాధించారని చెప్పి గతంలో ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? విజయ్ గారు విజయం సాధించారని ఎక్స్పెక్ట్ చేశారంటే చాలా మంది సర్వేలు కూడా లాస్ట్ వరకు కూడా ఎవ్వరు కూడా చెప్పలేదు. ఒక ఇండియా టుడే సర్వే మాత్రం ప్రస్తుతం చెప్పింది. కానీ నేను తెలుగు వాడిని, నేను ఆంధ్రాలో విజయ్ గారి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆ పార్టీని ఫాలో అవుతూ ఆ పార్టీకి ఫస్ట్ స్థానభూతి పరుడుగా, తర్వాత నేను ఆ పార్టీకి నాయకుడిగా, ఆ పార్టీకి పనిచేసే అభ్యర్థిగా నేను ఆ లెవెల్కి వెళ్ళాను. కాబట్టి నేను తెలుగులో కూడా మొత్తం నాకు కూడా అభిమానం ఉంటది. ఎందుకంటే నేను తమిళనాడు పార్టీలో పనిచేస్తున్నప్పుడు కూడా నా నాయకుడిని తెలుగులో రావాలని న్యూస్ ఉంటది. అందులో భాగంగా నేను రోజు పేపర్స్ సెర్చ్ చేసేవాడిని. అందులో భాగంగా ఒక సంవత్సరం క్రితమే సాక్షి న్యూస్ పేపర్ 105 సీట్లు వస్తుందని రాసింది. ఆ రోజు నేను అనుకున్నాను, ఏంటి సాక్షి పేపర్ 105 సీట్లు రాయడం ఏంటి అని నాకు అర్థం కాలేదు. కానీ నాకు తెలుసు, ఎందుకంటే సాక్షి లాంటి పేపర్ అనేది ఊరినైతే రాయదు కదా, ప్రచురించదు కదా. ఆ రోజే అనిపించింది విజయ్ గారి ఖచ్చితంగా సీఎం కాబోతున్నాడని. ఫస్ట్ మా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంది, ఎందుకంటే నేను ఇంటర్వ్యూ చేసిన ఛానల్ కూడా చూపించాను. నా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంది. 2025లో సాక్షి తమిళనాడు ఎడిషన్, ఎందుకంటే మీ అందరికి ఆంధ్ర ఎడిషన్ వస్తుంది, కానీ తమిళనాడులో తెలుగు ఎడిషన్ ఉంటది. అందులో విజయ్ గారికి 105 సీట్లు రాబోతున్నాయని ఒక సంవత్సరం క్రితమే చెప్పిన ఏకైక ఛానల్ న్యూస్ కూడా సాక్షి న్యూసే. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను, మీరు చూడొచ్చు. ఈ న్యూస్ వచ్చిందండి. ఓకే, డేట్ ఎప్పుడండి అది? 13వ తేదీ 5వ నెల 2025, చెన్నై, 7వ పేజీ. లాస్ట్ ఇయర్ మే 13వ తేదీ. అంటే కరెక్ట్ 1 year బ్యాకే సాక్షి చెప్పిందండి 105 సీట్లు వస్తుందని. బహుశా సాక్షి వాళ్ళు కూడా మర్చిపోయి గుర్తు చేశాను నిన్న. ఫస్ట్ పేరా ఒకసారి చదివి అనిపించండి కొద్దిగా. ఫస్ట్ 4 లైన్స్, 4-5 లైన్స్, ఎక్కువ కాదు. తమిళగ వెట్రి కళగం పార్టీకి రానున్న ఎన్నికల్లో 105 సీట్లు గెలుపు ఖాయం అన్నది సర్వేలో వెలుగు వచ్చేసింది. వీటిని 3 నెలలుగా సాగిన సర్వే ఆధారంగా ఈ వివరాలని సోమవారం బయటపడ్డాయని కూడా సాక్షి పేపర్ బయటపడ్డాయి. గత ఏడాది విజయ్ తమిళ వెట్రికలం పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. లోక్సభ ఎన్నికలకు దూరంగా అన్నారు. ఆ తర్వాత క్రమం పార్టీ మొత్తం రాశారండి, మొత్తం ఉంది ఇంకా దీని గురించి అంతా, ఎన్ని సీట్ల వరకు వచ్చాయని రాశారు. 34.55 రాశారండి. 34.55 అటు ఇటు రావచ్చు అని కూడా రాశారు. ఓకే, వెరీ నైస్, నైస్ ప్రెడిక్షన్. ఇంకొకటి ఏంటంటే, ఈ రోజు విజయ్ గారు ముఖ్యమంత్రి అవడానికి కారణం అనేది మహిళా ఓటర్లు అనేది అందరికీ తెలుసు. అది కూడా సాక్షి ఇది పార్టీ పెట్టిన 4 నెలల్లోనే చెప్పేసింది, 5-6 నెలల్లో చెప్పేసింది. 2024లోనా ఇది? 2024లో. ఓకే, అంటే ఇవన్నీ కూడా విజయ్ సార్కి మేము పంపించడం జరిగింది. ఎందుకంటే నేను పార్టీ పెట్టినప్పటి నుంచి నిన్న ముఖ్యమంత్రి అయినంత వరకు కూడా ప్రతిదీ కూడా నేను ఎవ్రీడే పార్టీ ఆఫీస్ పంపిస్తాను, తెలుగులో ఏ న్యూస్ వచ్చింది అనేది. ఈ సాక్షిలో సాక్షి 1 year బ్యాక్ ప్రెడిక్ట్ చేసిన విషయాన్ని ఆయన తెలుసుకొని ఏం చెప్పారు? ఆయన రియాక్షన్ ఎలా ఉంది? అది సార్కు, అంటే ఎవ్రీడే మేము ఇక్కడ నుంచి పంపిస్తాం తెలుగు న్యూస్ అనేది. సార్కి అది ఉంది కాబట్టే కదా. మీరు బాగా ఆలోచించండి, దీనికి చాలా మూలాలు ఉన్నాయి. చాలా మంది నేను ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభావం కొంచెం పడింది అనేసరికి చాలా మంది నన్ను ట్రోల్ చేస్తున్నారని నాకు చాలా మంది చెప్పారు. బట్ ఏంటంటే చాలా మంది తెలుసుకోవాల్సింటే, ఈ ప్రజాస్వామ్యంలో ఈ భారత రాజ్యాంగం ప్రకారం ఎవరు ఏ పార్టీలైనా ఉండొచ్చు, అవునా కదండి? ఇప్పుడు ఆంధ్రాలో తెలుగులో పుట్టిన వాళ్ళు ఎక్కడో ఉత్తర భారతదేశంలో పుట్టిన కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు, ఇక్కడ పుట్టిన వాళ్ళు తెలుగులో ఆంధ్ర తెలంగాణలో పుట్టిన వాళ్ళు ఎక్కడో ఉన్న నార్త్ ఇండియా పార్టీ అయినా బీజేపీలో ఉండొచ్చు. మేము తమిళనాడు పార్టీలో ఎందుకు ఉండకూడదు? మా నైబరింగ్ స్టేట్, మాకు అభిమానించే నాయకుడు. కాబట్టి నేను వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన వల్ల కొంచెం ప్రభావం వచ్చిందని చెప్పడానికి చాలా మంది ట్రోల్ చేస్తున్నారు నాకు చెప్పారు.